పహల్గాం ఉగ్రవాదుల దాడిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిటిషనర్లకు సూచించింది. పాకిస్తాన్పై భారత్ సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సున్నితంగా హెచ్చరించింది. పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవవలసిన సమయం ఇదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర విచారణకు సంబంధించి దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పహల్గాం ఉగ్రవాదుల దాడిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలనే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిటిషనర్లకు సూచించింది. పాకిస్తాన్పై భారత్ సైనికులు ప్రతీకార చర్యలకు సన్నద్ధమవుతున్న తరుణంలో సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సున్నితంగా హెచ్చరించింది. పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవవలసిన సమయం ఇదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర విచారణకు సంబంధించి దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కి సంబంధించి చాలా కీలకమైన పిటిషన్, మరి పహల్గాం దాడికి సంబంధించి ఒక ముగ్గురు జమ్మూ కాశ్మీర్ కి చెందిన వ్యక్తులు పిటిషన్స్ వేశారు. ఈ పహల్గాం దాడిపై విచారణ చేయించాలా, అలాగే జమ్మూ కాశ్మీర్ కి వచ్చే టూరిస్టులకు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలా, అలాగే తీసుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా ఈ పిటిషన్ పేర్కొనడం జరిగింది. అయితే వాస్తవంగా ఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా జమ్మూ కాశ్మీర్ లో చాలా భద్రత బాగుంటుంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు 25 minutes లో ఆ భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వెళ్ళాయి. కొంతమంది వీళ్ళందరినీ రక్షించడం జరిగింది. వాళ్ళని సేఫ్ గా కొంతమంది బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అంతా కూడా ప్రభుత్వం కూడా వెంటనే దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాలతో మాట్లాడటం, అలాగే యుద్ధానికి సంబంధించి కూడా ప్లాన్స్ చేయడం కూడా పాకిస్తాన్ చేసిన వైఖరికి నిరసనగా యుద్ధం చేయడానికి కూడా ప్లాన్ చేశారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు విచారణ ఎందుకు ఈ కేసుకి సంబంధించి అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి వాదనలు. ఈ వాదనల నేపథ్యంలోనే ఇక ఈ పిటిషన్లు రావడంతో ఒక్కసారిగా సుప్రీంకోర్టు చాలా ఆశ్చర్యానికి గురైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పిటిషన్స్ వేయొద్దు అంటూ పిటిషనర్ ని మందలించింది. దాంతో పాటు అసలు మీ ఉద్దేశం ఏంటి, మీకేం కావాలి అని కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీ పిటిషన్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే కాదు, టోటల్ యంత్రాంగం, ఆఖరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి, ఇంకా అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి ఇదే పని మీద 24 గంటలు పనిచేస్తున్నారు. దేశం అంతా కూడా ఇదే అంశం మీద ఉంది. ఈ టైంలో ఈ విచారణ అంటే అది వాళ్ళని కించపరిచినట్టే అవుతుంది. మరి ఇలాంటి పిటిషన్స్ వేయొద్దు అని సుప్రీంకోర్టు ఈ పిటిషన్ మందలించడం జరిగింది. మందలించడంతో పాటు ఇక వాళ్ళని దీంతో పిటిషనర్సే వాళ్ళు స్వయంగా వాళ్ళకి వెంటనే ఇమీడియట్ గా పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు. మరి కోర్టు మాత్రం ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇక ఉపరాష్ట్రపతి, ఇంకా త్రివిధ దళాల అధిపతులు మొత్తం టోటల్ గా కూడా దేశమంతా కూడా ఈ సమస్యని ఎలా సార్ట్అవుట్ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. ఈ టైంలో కోర్టు కేసులు, పిటిషన్స్ అనేవి సరికాదు అనేది కోర్టు ఉద్దేశం. మరి అదే విధంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు కూడా మనం చూస్తున్నాము, అరేబియా మహాసముద్రంలో పెద్ద INS సూరత్ ఒక యుద్ధ నౌకని పెట్టారు. అక్కడి నుంచి టార్గెట్ గా ఇస్లామాబాద్ అలాగే కరాచీ, రావల్పిండి వంటి ప్లేసెస్ ని టార్గెట్ గా చేసుకుని ఒకవేళ కానీ యుద్ధం గాని వస్తే అక్కడి నుంచి ఆ నగరాల మీదకి నేరుగా మిసైల్స్ ని పంపించడానికి కూడా సిద్ధం చేశారు. భారత అమ్ముల పొదిలో ఉన్నటువంటి బ్రహ్మోస్ వంటి అతి భయంకరమైన మిసైల్ అది. మరి ఆ మిసైల్ వేస్తే కనీసం పాకిస్తాన్ లో 200 కిలోమీటర్ల వరకు అది వెళ్తుంది. అక్కడ ఏది టార్గెట్ ఉందో దాన్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ రాడార్స్ కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేదు, దాన్ని ఆపలేరు ఒక్కసారి ప్రయోగిస్తే. అలాగే చైనా కూడా మన దగ్గర ఆ మిసైల్ ఉందని చైనా గానీ అమెరికా గానీ అందరూ భయపడేది ఆ బ్రహ్మోస్ మిసైల్ కే. మరి అలాంటి అద్భుతమైన మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు పాకిస్తాన్ కానీ యుద్ధం వస్తే వాటిని టార్గెట్ చేయడానికి మరి ఇటు టోటల్ యంత్రాంగం అంతా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యంత్రాంగం అంతా సిద్ధమై ఉంది. అరేబియన్ మహాసముద్రంలో ట్రయల్స్ అన్ని కూడా వేస్తున్నారు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మిసైల్స్ ని ఎత్ టు ఎత్, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టారు. పాకిస్తాన్ తో యుద్ధానికి సమరశంఖం పూరించిన మరుక్షణమే మిసైల్స్ అన్ని కూడా
పాకిస్తాన్ మీదకి దూసుకువెళ్తాయి. మరి ఇప్పటికే గగన తలాన్ని కూడా టోటల్ గా కూడా చూసుకున్నట్టుగైతే మనకి ఇటు పాకిస్తాన్ విమానాలు ఏవి రాకుండా గగన తలాన్ని మూసివేశారు. మరోవైపు పాక్ పౌరులందరినీ కూడా దేశం నుంచి బయటికి వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు. మరి ఇంత యాక్టివిటీ అనేది చాలా డే అండ్ నైట్ యాక్టివిటీ జరుగుతుంది. ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. 28 మంది ప్రాణాలను బలికొన్నటువంటి ఆ నరరూప రాక్షసుల్ని మట్టు పెట్టేదాకా కూడా ఊరుకునేది లేదు అంటూ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందుకనే ఈ రోజు కోర్టు కూడా సహకరించింది ప్రభుత్వానికి. మరి దీంతోనే పిటిషన్లు కూడా వాళ్ళ పిటిషన్స్ ని వెనక్కి తీసుకున్నారు.